అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం కాలీఫ్లవర్తో నిలవ పచ్చడిని రెడీ చేసుకుందామండి. సీజనల్గా దొరికే కాలీఫ్లవర్ని ఇలా పచ్చడి రూపంలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీడియం సైజులో ఉండే ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలండి. సీజనల్గా దొరికే కాలీఫ్లవర్తో అనేక వంటకాలను చేసుకోవచ్చండి. పచ్చడికి మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండేటట్లుగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుందాం. తీసుకున్న ముక్కల్ని వాటర్లో వేసి క్లీన్ చేసుకుందాం. ఇక్కడ నేను నార్మల్ వాటరే తీసుకుని క్లీన్ చేసుకుంటున్నానండి. కర్రీస్ వండేటప్పుడు హాట్ వాటర్ని తీసుకుని క్లీన్ చేసుకుంటాం. నేను క్లీన్ చేసేటప్పుడు హాట్ వాటర్లో వేసుకుంటే ముక్క మెత్తబడిపోతుందండి. క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక క్లాత్ మీద వేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి. ముక్కల్లో అసలు తడి ఉండకూడదండి. తడి ఉంటే మనకు పచ్చడి బూజు పెట్టేస్తుంది. ఇలా పూర్తిగా ఆరిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఉప్పు కారాలు వేసుకోవడానికి వీలుగా కొలుచుకొని తీసుకుందాం. నాకు ఒక కప్పుతో 3 కప్పులు కాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయండి. ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు ఆవాలను వేసి మెత్తగా పొడి చేసి తీసుకుని పక్కన పెట్టుకుందాం. 3-4 నిమ్మకాయలని కట్ చేసుకుని రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కొలుచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇందులో 1/2 కప్పు కారాన్ని, 1/2 కప్పు ఆవపిండిని, రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని, పొట్టు వలుసుకున్న 10 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవపిండి కాలీఫ్లవర్ ముక్కలు పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారాలను కలిపిన తర్వాత ఇందులో నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక పట్టుకుంటే నిమ్మరసాన్ని, పసుపు వేసుకొని ముందుగా ఒక గంట సేపు అయినా ఎండలో పెట్టుకుని వేసుకోవాలండి. చివరిగా ఇందులో 1 కప్పు ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఆవకాయ పచ్చడి పట్టినట్టుగానే అన్నీ పచ్చివే వేసుకొని కలుపుకోవాలండి. ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని రైసు, టిఫిన్ ఎందులోకైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఓవర్ నైట్ అలా వదిలేయాలి. ఒక రోజు తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో ఆయిల్ పైకి తేలుతూ. ఒకసారి పచ్చడిని బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.